ఈ దినవాక్య ధ్యానాంశం రెట్టింపు ఆశీర్వాదం. ఒకానొక సమయంలో చార్లెస్ స్పర్జన్ అనే సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో గల బ్రిస్టల్లో పేరుగాంచిన 3 బాప్టిస్ట్ సంఘాల్లో వాక్య పరిచర్య చేయుటకు వెళ్ళాడు. అంతేకాకుండా స్పర్జన్ నడిపిస్తున్న అనాథ శరణాలయమునకు 300 పౌండ్లు డబ్బు కూడా కావలసి వచ్చాయి. ఈ 3 సంఘాల్లో వాక్య పరిచర్య చేయుట ద్వారా దేవుడు అద్భుతము చేసి అనాథ శరణాలయమునకు కావలసిన 300 పౌండ్లు స్పర్జన్కు అనుగ్రహించాడు. వాక్య పరిచర్య చేసిన చివరి రాత్రి నిద్రపోవుటకు సిద్ధపడుతుండగా అదే ప్రాంతంలో అనేక వేల అనాథ పిల్లలను పోషిస్తున్న జార్జ్ ముల్లర్కు ఆ 300 పౌండ్లు తీసుకుని వెళ్ళి ఇచ్చివేయమని ఒక స్వరము చెప్పుట విన్నాడు. అందుకు స్పర్జన్, ప్రభువా, ఈ 300 పౌండ్లు నాకు ఎంత అవసరమో నీకు తెలుసు కదా, ఈ 300 ఇచ్చేసి నేను ఖాళీ చేతులతో ఎలా వెళ్ళను అని అంటుండగా ఆ స్వరము మరలా, నువ్వు ఆ 300 పౌండ్లు జార్జ్ ముల్లర్కు ఇవ్వము అని అనగా స్పర్జన్ మారు మాట లేకుండా మరుసటి రోజు ఆ ప్రాంతంలో ఉన్న జార్జ్ ముల్లర్ దగ్గరకు వెళ్ళగా మోకాళ్ళుని ప్రార్థిస్తున్న జార్జ్ ముల్లర్ కనిపించాడు. జార్జ్ భుజముపై చేయి వేసి, ఈ 300 పౌండ్లు నీకు ఇవ్వమని దేవుడు పంపాడు. అందుకు జార్జ్ ముల్లర్, ప్రియుడా, నేను నా అనాథ పిల్లల ఆహారం కొరకు 300 పౌండ్లు కావాలని ప్రభువును గత రాత్రి నుండి అడుగుచూ ఉన్నాను. నీ ద్వారా దేవుడు నాకు సహాయం పంపాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక అని ఇరువురు బహుగా సంతోషించిరి. ప్రభువు చెప్పినట్లు ఆ 300 పౌండ్లు జార్జ్ ముల్లర్కిచ్చి ఖాళీ చేతులతో లండన్ చేరిన స్పర్జన్ టేబుల్పై ఒక లెటర్ పెట్టబడిన. అది తెరచి చూస్తే అందులో 600 పౌండ్లు ఉన్నాయి. సంతోషం పట్టలేక స్పర్జన్ ప్రభువును స్తుతిస్తూ, ప్రభువు మాటకు లోబడిన పుణ్యానికి నాకు దేవుడు 200 ఆశీర్వాదం పంపెను అని గంతులు వేశాడు. దేవునికి స్తోత్రము, అవును, ప్రభు చెప్పాడు, ఇవుడి మీకు ఇవ్వబడును. అలాగే సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని ప్రభు నీకు తెలియజేస్తే ఆలస్యం చేయక వెంటనే ఇచ్చుటకు అలవాటు చేసుకో. నీ కొరకు 200 ఆశీర్వాదము దాగి ఉందని మరవవద్దు. ఒక దినము నన్ను పరిచర్యకు వాడబడేటువంటి బిడ్డగా నీవు ఉండాలి. అవును, ప్రభువునకు ఆయన పరిచర్య కొరకు మనము గుప్పెడు విప్పితే దేవుడు తన గుప్పెడు విప్పి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. గనుక నేటి నుండైనా దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు, నమ్మకమైన సేవకుల పోషణ కొరకు ఇచ్చుటకు వెనకంజ వేయకు. ప్రవక్త అని చెప్పి గ్లాసుడు చన్నీలిచ్చువాడు ప్రవక్త ఫలము పొందునని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.